వెల్కమ్ టు కేటీవీ. మీరు చూస్తున్నది ప్రైమ్ బులెటిన్. నా పేరు మేఘన. ఈ బులెటిన్ ముఖ్యాంశాలు: రాయలసీమ వ్యాప్తంగా మహిళా దినోత్సవ ముందస్తు సంబరాలు. ప్రొద్దుటూరులో మరో విద్యార్థి ఆత్మహత్య. ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది? సారాపై కఠిన చర్యలు తప్పవన్న పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు జెండర్ ఈక్వాలిటీ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ అంశాల్లో సమానత్వం కల్పించాలన్న అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తెల్ల దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నట్లు తెలిపారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓకే సార్. ఇది కనిపించడం దీన్ని బ్లాక్ చేస్తున్నాం. ఆడపిల్లలు చదివించండి, సమాజాన్ని ఎదిగించండి. ఆడపిల్లలు చదివించండి, ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి సమాజానికి భక్తి. ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి. ఆడపిల్లలు చదివించండి, సమాజాలు ఎదిగించండి. ఆడపిల్లలు చదివించండి, ఆడపిల్లలు చదివించండి, ఆడపిల్లలు చదివించండి. హలో, ఆడపిల్ల శక్తి సమాజానికి శక్తి. ఆడపిల్ల శక్తి అభివృద్ధి ఆడపిల్లలు చదివించండి, సమాజానికి భక్తి. ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి. మనము ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఉమెన్స్కి మనము జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళు వృద్ధి చెందాలి. అది మనము కంపల్సరీ వాళ్ళని గౌరవించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ పర్పుల్ కలర్ అంటే వైట్ కలర్ని వాళ్ళని గౌరవించడానికి మనము ఈరోజు ఈ తెల్ల డ్రెస్ వేసుకోవడము, అలానే వాళ్ళను కూడా ప్రతి ఒక్కరూ తెల్ల డ్రెస్ వేసుకొని వాళ్ళని లేడీస్ అందరినీ గౌరవిద్దాము అనే దీంతో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ కంపల్సరీ మన స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి. అలానే ప్రతి ఒక్కరూ మంచి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రతి ఒక్కరూ సహాయపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో విద్యార్థి మృతి కలకలం రేపింది. ఇటీవల ఒక 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో విషాద ఘటన చోటు చేసుకోవడంతో
స్థానికుల్లో ఆందోళన నెలకొనింది. ఎడింపల్లిలోని మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న షేక్ మహమ్మద్ మస్తాన్ వలీ అనే విద్యార్థి పాఠశాలలో ఉండగానే అకస్మాత్తుగా అస్వస్థకు గురై కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖ అధికారి స్పందిస్తూ మధ్యాహ్న భోజనం సమయంలో బాలుడికి ఫిట్స్ రావడంతో కుప్పకూలినట్లు తెలిపారు. ఇటీవల ప్రొద్దుటూరులో వరుసగా విద్యార్థుల మరణాలు చోటు చేసుకోవడంతో విద్యార్థుల భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చేసి హెచ్ఎం గారు, ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు, డిఈఓ గారు, రిమైనింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని వీళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మొత్తం స్కూళ్ళన్నీ బాగుండాలా. ఎడ్యుకేషన్ లాస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చేసి ఎస్సీ హాస్టల్లో ఒక పిల్లోడు చనిపోతే కనుక డీడీ గారు బాధ్యత వహించకుండా ఆమె పెళ్లి పనుల్లో బిజీగా ఉండి ఆ విధంగా జరిగిపోయింది. డిఈఓ గారు వెంటనే సస్పెండ్ కావాలా, ఎంఈఓ గారు సావిత్రమ్మ గారు వెంటనే సస్పెండ్ కావాలా. స్కూల్లో ఈ విధంగా జరిగి బాధ్యత వహించకుండా ఇప్పటికి కూడా హెచ్ఎం కానీ, ఒక ఎంఈఓ కానీ, ఒక డిఈఓ గారు ఫోన్ చేస్తారని కూడా రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు వెంటనే వాళ్ళని వచ్చేసి సస్పెండ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ వీళ్ళకి వచ్చేసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా పూర్తిగా కోరమైనది. బాధితులను వచ్చేసి ఇటువంటి 5th క్లాస్ పిల్లోడు అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు, ఇలాంటి వ్యక్తులను వచ్చేసి బాలబాలికలే రేపటి పౌరులు అనేది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకు వచ్చేసి న్యాయం చేసి ఏదన్నా కానీ సహకరించాలా. దీనికి వచ్చేసి అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలా, అక్కడ ఉండే ఉపాధ్యాయులు వెంటనే సస్పెండ్ చేయాలా. నా స్టూడెంట్ యూనియన్గా నేను వచ్చేసి ఎరికల ప్రసాద్ అండి, ఈ విధంగా న్యాయం కోరుతున్నామండి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మేడం. డిఈఓ గారికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు మేడం. డిఈఓ గారికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు మేడం. దీనికి బాధ్యులు పూర్తిగా మీరు వచ్చేసి బాధ్యత వహించాలా. హెచ్ఎం వహించాలా, డిఈఓ గారు వహించాలా. ఎడ్యుకేషన్ పూర్తిగా వచ్చేసి ఈ విధంగా జరుగుతూ ఉంటే 1 వీక్ అయ్యి ఎస్సీ హాస్టల్లో జరిగి ఇప్పుడు వచ్చేసి ఒక బాలుని వచ్చేసి ఈ విధంగా జరగడం అనేది ఎక్కడికి మేడం? ఇక్కడ ఉండి ఎంతసేపు అయింది మేడం ఇక్కడికి వచ్చి? ఒక టీచర్ రాలేదు మేడం ఇక్కడికి. టీచర్ రాలేదు, ఇన్సిడెంట్ జరిగి పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. మొత్తం హాస్పిటల్లో ఉంటే కనుక మీరు రాలేదు మేడం. ఎప్పుడు మేడం? మేడం 20 నిమిషాలు ఫిట్స్ వచ్చిన తర్వాత 20 నిమిషాలకు వచ్చేసి ఆ బెంచ్ బండ పైన 1 నిమిషం మేడం పేరెంట్స్కి వచ్చేసి ఇంటిమేట్ వాళ్ళంతా వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోతారని బండ పైన పడుకోబెట్టారంట సార్ వచ్చేసి 20 నిమిషాలు అర్ధగంట సేపు. కనీసం హాస్పిటల్కి తీసుకుపోవాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదా ఆయనకి? ఏది మేడం ఇది? హలో మేడం, మేడం ఇష్యూ జరిగిన వెంటనే ఇలా జరిగిన వెంటనే ఎంఈఓ గారు మీకు ఆయన ఫోన్ చేయాలా? హెచ్ఎం గారు వచ్చేసి చేయలే, మీకు ఫోన్ చేయలేదా? మీరు వచ్చేసి ఇన్సిడెంట్ జరిగిన వల్ల పలాని విద్యార్థికి ఈ విధంగా జరిగిందంటానే హెచ్ఎం గారు మీకు రిపోర్ట్ చేసినారా లేదా? మేడం ఎంతసేపు పడుతుంది మేడం? మన ఎంఈఓ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది మేడం? నడింపల్లి కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి ఇక్కడ ఉన్నారు మేడం. మొత్తం వచ్చేసి ఈ విధంగా ఉందండి రెస్పాన్సిబిలిటీ. అధికారులు వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఈ విధంగా ఉంది సార్. మస్తాన్ వల్లి అనే 5వ తరగతి చదువుతున్న అబ్బాయి యాజ్ ఇట్ ఈస్గా స్కూల్కి వచ్చాడు రోజు ఉదయం. స్కూల్లో పిల్లలతో కూడా బాగున్నాడంట, పాఠాలు కూడా బాగా విన్నాడు. అంత పిల్లలతో కూడా నేను మాట్లాడడం అయింది. చాలా యాక్టివ్గా ఉన్నాడు పిల్లవాడు. అయితే మధ్యాహ్నం భోజనం టైంలో భోజనం కోసమై ప్లేట్ తెచ్చుకోవడానికి వెళ్ళే క్రమంలో కింద పడినాడు. మూర్ఛ వచ్చి కింద పడినాడు. మూర్ఛ వస్తానే సమీపంలోనే తల్లిదండ్రులు ఇల్లు ఉండడం వల్ల అక్కడ పనిచేసే హెచ్ఎం శంకర్ గారు తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన వెంటనే తల్లి రావడము, ఆటోలో ఎక్కించుకొని పోవడము హాస్పిటల్కు జరిగింది. వెళ్ళిన తర్వాత చనిపోయినాడని డాక్టర్ గారు చెప్పారని అక్కడ నుంచి తల్లి ఈ టీచర్కు ఫోన్ చేసి చెప్పడం వల్ల మాకు సమాచారము హెచ్ఎం ద్వారా నాకు 1 గంటకు తెలిసింది. షేక్ మహబూబ్ వల్లి అనే అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు మా పాఠశాలలో. 12 గంటల 10 నిమిషాలకు అన్నం తినే క్రమంలో ప్లేట్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో ఫిట్స్ రావడంతో కింద పడ్డాడు. కింద పడిన వెంటనే నేను అక్కడే ఉన్నాను. ఇంకొకసారి కూడా ఇద్దరం ఉన్నాము. ఈరోజు స్కూల్లో పనిచేస్తున్నాము. 2 ఎగ్జామ్ పోయినారు. వెంటనే ఆ పిల్లోని ఎందుకు పడినాడో చూస్తే ఫిట్స్ వస్తున్నాయి.
ఫిట్స్ వస్తుందనే వెంటనే చేతులకు కాళ్ళకు రుద్దేసి ముఖంపై నీళ్ళు చల్లి తుడిచి వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే వితిన్ 5 నిమిషాల లోపే అమ్మ వచ్చేసింది ఇక్కడికి. వచ్చిన వెంటనే ఆటోను లోపలికే పిలిపించి ఆటోలో ఎక్కించి సమ్ అమౌంట్ సార్ కూడా ఇచ్చి వెంటనే హాస్పిటల్కు పిలిచిపోవడం జరిగింది. అది కానీ వెంటనే మాకు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా, వెంటనే వెళ్ళు అని చెప్పి పంపించడం జరిగింది. తర్వాత అక్కడికి పోయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిసేపటికి చనిపోయినట్లుగా ఆమె ఫోన్ చేయడం జరిగింది. నాటుసారా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ హెచ్చరించారు. శనివారం తెల్లవారుజామున పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట, నాగ్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో నాకబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు చేపట్టి ఆర్సీ లైసెన్స్ లేని సుమారు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ మరియు వాహన రికార్డులు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. రికార్డు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో దాని ఓనర్షిప్ అనేటువంటి సరిగా లేదో వాటిని తీసుకొచ్చాము. అది రవాణా శాఖకు పరిశీలించమని పంపిస్తాము. ఏదైతే మీరు గాంజా కానీ అదే రకంగా సారాయి కానీ అన్నీ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉండేటువంటి హౌసెస్ కూడా సెర్చ్ చేసాము, అంటే అది దొరకలేదు. ముందు చూస్తాం. పాత నేరస్తులు ఏమన్నా పరిగణించారా సార్? పాత నేరస్తుల గురించి ఏమన్నా? ఎక్కువగా నగరిగుట్టలో ఒక 4 to 5 మెంబర్స్ నాటుసారా అమ్మే వాళ్ళని, అదే రకంగా గాంజా అమ్మేటువంటి వాళ్ళని కూడా ఇంతకుముందే ఒక 2-3 మంత్స్ బ్యాక్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళ హౌసెస్ చెక్ చేస్తే కూడా ఏం దొరకలేదు. బట్ వారిపైన కంటిన్యూస్గా నిఘా అనేటువంటిది ఉంటుంది. సార్ బయట నుంచి లేబర్ అని వచ్చి వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారని కొద్దిగా నగరిగుట్టలో అవుట్ సైడర్స్ ఎక్కువగా నివసించేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొన్ని కాలనీలు కట్టించినారు. కొన్ని హౌసెస్ ఖాళీగా ఉండడం వల్ల లేబర్స్ కదిరి ప్రాంతం నుంచి కానీ లేదంటే తాడిపత్రి నుంచి కానీ అండ్ దాని తర్వాత మన ఈ బయట గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా స్టూవర్ట్పురం నుంచి వాళ్ళంతా బంధుతో ఎక్కువగా ఉంది కాబట్టి వస్తుంటారు. వాళ్ళు కొంతమంది నేరస్తులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి సరే గంజాయిని అరికట్టడంలో విఫలమవుతున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సార్. ఆ గంజాయి అనేటువంటిది ఈ 1.5 yearలో పులివెందుల టౌన్లో ఒక 4 కేసులు నమోదు చేయడం జరిగింది. అదే రకంగా వేంపల్లిలో కూడా చేయడం జరిగింది. సింహాద్రిపురంలో కూడా చేయడం జరిగింది. లింగాల పోలీస్ స్టేషన్లో కూడా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం ఒక 6 కేజీలు గాంజా కూడా స్వాధీనం చేసుకోవడం. ఆ గాంజా ఎవరైతే అమ్ముతున్నారో వారిపైన కూడా రౌడీ షీట్లు, కొన్ని సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయి వాళ్ళ మీద కంటిన్యూస్గా నిఘా అనేటువంటిది ఉంది. ఒక గాంజా బ్యాచ్ అనేటువంటిది కదా మన పులివెందుల్లో ఉంది. వారిని కూడా ఆ గాంజా కేసు కింద ఒక 5 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఒక 2-3 మెంబర్స్ అనంతపురం ఏరియాలో ఉన్నారు, సప్లై చేస్తున్నారు. వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. సార్ మళ్ళా దొంగతనాలు జరుగుతున్నాయి లింగాల మండలం, సింహాద్రిపురం మండలం, వాటి మీద ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకుంటారా? దొంగతనాలు జరుగుతున్నాయనేటువంటిది ఒక 5 చైన్ స్నాచింగ్ కేసులు సింహాద్రిపురంలో జరిగింది. వారు ఎక్కువగా బీహార్ నుంచి దిలీప్ అనేటువంటి వ్యక్తిని మనం ఐడెంటిఫై చేశాము. మనతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆయన చేసినట్లు రాయలపాడు ఆ ప్రాంతంలో గుర్తించాము. ఆ రాయలపాడు పోలీసులు కూడా వెళ్ళారు. మనం వారి మీద కూడా నిఘా పెట్టాము. ఫారిన్ పాస్పోర్ట్ తీసుకొని ఎస్పీ సార్ ఆదేశం ప్రకారం పంపించి అతన్ని తీసుకురావడం జరుగుతుంది. కాపర్ వైలు, సింహాద్రిపురం, తొండూరు, పార్ట్ ఆఫ్ పులివెందుల ఈ ప్రాంతంలో జరిగినాయి. సుమారుగా ఒక 15 కేసులు ఈ మధ్యనే నమోదైనాయి. 15 కేసుల్లో మనం ఒక 7 లక్షల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది లింగాలలో. అదే రకంగా సింహాద్రిపురంలో కూడా చేయడం జరిగింది. ఈ మధ్యన మన వేంపల్లిలో కూడా రికవర్ చేయడం జరిగింది.
దొంగతనాలు అనేటువంటివి జరుగుతున్నాయి, రికవరీ కూడా జరుగుతుంది. ఎవరైతే రికవరీలో పట్టుబడ్డారో వారిని కూడా షీట్స్ ఓపెన్ చేయడం, దాన్ని రద్దు చేయడం. ఇప్పుడు మాకు ఎక్కువగా దాని మీద ఫోకస్ కూడా పెట్టి, ఏదైతే రైతులు కూడా మేము క్లియర్గా చెప్పాము, డే అనేటువంటిది వారు ఖచ్చితంగా రెక్కి నిర్వహిస్తారు ఉద్యోగాలు. మీ యొక్క పొలాల కల్లా కొత్త వ్యక్తులు రానిపోకుండా చూసుకోండి, ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వండి అని చెప్పాము. డ్రోన్లు కూడా ప్రతి ప్రతి ఇన్స్పెక్టర్ పరిధిలో ఒక డ్రోన్ తీసుకోవాలని చెప్పాను. ఆ డ్రోన్తోనే ఆపరేట్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసేస్తాం. అది కూడా మీరు అన్నట్లు ఈ వైర్ కేసులు 4 పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేపిస్తాం. సార్ సిబ్బంది కొరత ఏమైనా ఉందా సార్ పులివెందుల స్టేషన్కి? సిబ్బంది అనేటువంటి వారు కొంతమంది ట్రాన్స్ఫర్స్ చేసుకొని జరిగినాయి. ఎస్పీ సార్ కూడా మనం రిక్వెస్ట్ చేసినాము, త్వరలో ఈ వేకెన్సీస్ అంతా ఫిల్అప్ చేస్తాం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేషన్లో ఒక 5-10 మంది కంటే ఎక్కువ కనిపించట్లేదు సార్. అందుకు అదే ఇప్పుడు ఇక ఈ ప్రాసెస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కొంతమంది 5 years అయిపోతానే, లేకపోతే కొంతమంది ఆరోగ్య రీత్యా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొంతమంది ట్రాన్స్ఫర్స్ వెళ్ళిపోతుంటారు. ఆ ప్లేస్లో భర్తీ చేయాలి. మా కడప జిల్లా ఎస్పీ సార్ త్వరలోనే ఈ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో భర్తీ చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ నైట్ అండ్ డే కష్టపడి చేస్తున్నారు. ఈ దొంగతనాలు కానీ, ఈ చైన్ స్నాచింగ్ కేసు కానీ, ఏదైతే ఈ వైర్ కేసులు కానీ ఉన్నాయో వాటిని త్వరలో. కడప జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలో శనివారం ఉదయం ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అన్నమాచార్య యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు నివసిస్తున్న గదులను పోలీసులు తనిఖీ చేశారు. గదుల్లో ఉన్న బీరు, మద్యం ఖాళీ సీసాలను పరిశీలించి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో సుమారు 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జోబిలో చేతులు తీరా బయటికి రా, ఏదో హీరో వచ్చేట్టు వస్తానే. అజోడు ఎవరన్నా ఇంట్లో మారి పెట్టు. ఏ ఊరు? మీ ఆయన పేరు ఏం పేరు? మొత్తం పోయిన పని అంతా ఇంట్లో పోయిన పని అంతా. మీ ఆయన పేరు పని అంతా మారు కాదు ఇది. కడప పట్టణంలోని మానస ఇన్ హోటల్లో జిల్లా ఆహార నియంత్రణ అధికారి ఎస్ రామచందర్, ఆహార భద్రతా అధికారి ఎం హరిత ఆధ్వర్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యంతో అవగాహన సదస్సు నిర్వహించారు. సింథటిక్ ఫుడ్ కలర్లు, మోనోసోడియం గ్లూటామేట్ వాడకంపై నిషేధం మరియు షెడ్యూల్ 4 నిబంధనల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ ఆహార భద్రతా అధికారి ఎస్ రామచందర్ మాట్లాడుతూ ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం 25% కంటే ఎక్కువ టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఉన్న వంట నూనెను తిరిగి ఉపయోగించడం ప్రమాదకరమని, చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాంటి నూనెను ఉపయోగించే హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రతా అధికారి కె చిన్నపరెడ్డి, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నవీన్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎండి అజాం తదితరులు పాల్గొన్నారు. మనది కూడా మన కిచెన్ కూడా మీరు ఆలోచించండి, ఇది ఒక ల్యాబ్ అని. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించి మనం తయారు చేసేటువంటి ఫుడ్ కానీ, మనం వాడేటువంటి సరుకులు కానీ, మనం వాడేటువంటి ఆయిల్స్ కానీ, మనము ఒకవేళ పొరపాటున వాడుతూ ఉంటే ఈ అజినోమోటో, కలర్స్, ఈ విషయాలు కానీ
ఇవన్నీ కూడా ఎంత తక్కువ మోతాదులో వాడాలా, లేదంటే వాడాలనుకుంటే నష్టమేం లేదు అన్న విషయాలన్నీ కూడా మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయినటువంటి మన మేడం అనిత మేడం గారు మనకు చాలా మంది హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టడంలో తప్పు లేదు. రోడ్ సైడ్ హోటల్స్ ఎక్కువైపోయినాయి. అవన్నీ కూడా ఒక చిన్న 2 దాకరికి ఆ నీళ్లు అయినా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ మీరు చాలా బాధ్యతగా చేస్తారని పూర్తి నమ్మకం ఉంటుంది. మరి ఈ విషయాలు మనకందరికీ వివరిస్తారు. ఆ విషయాల తర్వాత సార్ వస్తారు. సార్ను కూడా మనం బ్యాచ్ పెంచుకుని అనిత మేడం గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున, మన జిల్లా హోటల్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ఎప్పుడు మమ్మల్ని చల్లగా ఇట్లే కాపాడాలని, ఏదైనా మా దగ్గర తప్పు జరిగితే మమ్మల్ని పిలిచి దండించాలని, ఎలాంటి కేసులు పెట్టద్దని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రావడం జరిగింది. సో అందరూ సార్ కొద్దిగా చేస్తున్నారు శ్రీ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for organizing this meeting for Chinna Prerana garu and Naveen Anna. Thank you so much, sir. Ramchandra sir. Heartful ga namaskaram. Thank you very much for coming for this beautiful program. And ee roju manam chesi koncham idi vera jarugandi. Chinese food items lo ivi ekku vaadunnaru. Ingoti ante so ee hotel management valandariki, kitchen management valandariki, కిచెన్ లో పనిచేసే వాళ్ళందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బెనిఫిట్ చేస్తే సో బెటర్ కడప అవుతుంది అనేసి నా యొక్క అభిప్రాయం. సో ఈ షెడ్యూల్ 4 మరియు అవసరాలు మరియు నిబంధనలు అంటే మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయన్నమాట. ముందు పిఎంఏ యాక్ట్ అనేది ఉండేదన్నమాట. ముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి మారి 4G నుంచి 5G వచ్చినట్టు పిఎఫ్ఏ నుంచి ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2006 కి వచ్చామన్నమాట. ఇది మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, అవైలబుల్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా కొంతమందితోనే ఈ సమావేశం, ఎందుకంటే మన ఇద్దరికి ఆఫీసర్స్ కి, నా ప్లేస్ లో ఆఫీసర్స్ కి మీ ప్రతి ఈ ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి కూడా ఈ ఫాలోఅప్ అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఏపీ స్టేట్ మొత్తం కూడా కల్తీ ఎక్కడ చూసినా కల్తీ జరుగుతుందని దాని మీద మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. కాబట్టి మేము చేసేది ఏమంటే, మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, నేనే 1-2 ఉన్నారు. ఇద్దరిని పట్టేసి ప్రొద్దుటూరు, తర్వాత ఈ యొక్క జమలమడుగు నుంచి మాకు ఇప్పుడే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అక్కడ ఏదో కల్తీ జరుగుతుందంట, హోటల్ ఏమో చేసినారంట అనేసి ఒక ముందు మాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ కాకపోతే ఏమంటే స్టాఫ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఏమైనా చేయగలం, స్టాఫ్ లేనప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి అందరికీ కూడా సహకారం ఉండాలా. అందులో ఇంకొకటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా సాయంకాలం కూడా జింక్ ఫుడ్స్ పెడుతున్నారు. ఈ జింక్ ఫుడ్స్ కలర్స్, తర్వాత టేస్ట్ సాల్ట్, టేస్ట్ కొరకు పెడుతున్నారు. అవి తినగా మనకు క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వల్ల కొంచెం దెబ్బతింటారు. కాబట్టి ఆ యొక్క టేస్ట్ సాల్ట్ని అవాయిడ్ చేయడం మంచిది, ఈ కలర్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. మేడం చెప్పినట్లు చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోటల్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించి మేము మీకు సహకరిస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు కన్జ్యూమర్స్ అంటే మనం ఎవరైతే ఆహార పదార్థాలు తింటారో వాళ్ళందరూ కన్జ్యూమర్సే. సో ఈరోజు నేను ది నేషనల్ కన్జ్యూమర్ అసోసియేషన్ నుంచి స్టేట్ చైర్మన్గా ఉన్నా. ఈరోజు మేడం మీటింగ్ పెట్టారు. మనకు చాలా ఉపయోగకర మీటింగ్. ఎందుకంటే ఆ టేస్ట్ కోసం అని చాలా మంది 99% కూడా టేస్టింగ్ సాల్ట్ ఉపయోగిస్తా ఉన్నారు. సో నేను ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ చైర్మన్ కిషోర్ అనే వ్యక్తి ప్లస్ ఇంకా ఒక జడ్జి ఒక పుత్తూరుకి వెళ్ళిపోతే అక్కడ బయట ఒక చికెన్ పకోడా చేసే వ్యక్తి చికెన్ పకోడా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే అందులోనే చికెన్, అందులోనే ఫిష్, అందులో రకరకాలు ఏ విధంగా అందులో చేస్తున్నారు. నల్లగా ఉంది. తర్వాత మేము అడిగినాం, ఎందుకు ఈ విధంగా అన్ని ఏం చేస్తామంటే, ఇది అతని దగ్గర ఉంది 2 లీటర్లు 2 కేజీల నూనె అంతే. అది ఏమైందంటే సాయంత్రానికి 5 లీటర్లు అయింది. కారణం ఏంటంటే ఈ చికెన్ ఇదంతా
ఇది దానికి ఉండే పువ్వు అంతా ఏంటంటే స్ప్రెడ్ అయిపోయింది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే అది సాయంత్రం కల్లా 6-7 లీటర్లు అవుతుందా. 6 లీటర్లు ఏం చేస్తారు అంటే దాన్ని బిర్యానీ చేస్తారంట ఆ నూనె ఉపయోగించి. అంటే మన హోటల్స్ లో ఎలా మనము ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తున్నామో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని మనము 90%, 85% వరకు మనము చూసుకొని చేసుకుంటున్నాము. దాన్ని మరింత పెంచి 99%, 100% వరకు తీసుకొచ్చే బాధ్యత మనకు ఉంటుంది. దీంట్లో మనకు FSSAI డిపార్ట్మెంట్ నుంచి మేడం గారి సహకారం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం చూస్తున్నాము, అవగాహన కార్యక్రమాలు తక్కువ జరుగుతున్నాయి, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అధికారుల నుంచి. కానీ మేడం గారు మనకు ఫస్ట్ అవగాహన కల్పించడానికి మనకు పిలిచి ఇంత మంచి అట్మాస్ఫియర్ పెట్టారు, స్లైడ్ షో చూపించి మనకు అవగాహన చూపిస్తున్నారు. మన వంతు బాధ్యతను కూడా మనం ఖచ్చితంగా దీంట్లో నుంచి మనం ఏం తీసుకోవాలో అది ఖచ్చితంగా మనం తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి గ్రౌండ్ లెవెల్ కి. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది లైఫ్ స్టైల్ ఇది ఈక్వల్ స్ట్రెస్. ఇప్పుడు మీకు స్ట్రెస్ ఉంది, మాకు కూడా స్ట్రెస్ ఉంది. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిన 500 వచ్చి ఒక స్వీట్ కొంటాడండి. 500 కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చినాయి, ఫుడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆ పాల గురించి కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. పాలు తూర్పుగోదావరి సైడ్ పాలు తాగి పిల్లలు చనిపోయిన ఇష్యూ వల్ల ఇంత త్వరగా చేయాల్సి వచ్చింది. ఇది మనకు ఒక వారం టైం ఏమైనా ఉండింటే ఇంకా బాగా మిగతా కూడా పిలిపించుకుని మనం చేసుకుని ఉండొచ్చు. కానీ కొన్ని సమయాభావం వల్ల తక్కువ వచ్చినారు. Thank you, sir. Thank you for coming. ఇవాళ ప్రజలలో ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్ల దృష్ట్యా ఒక మీటింగ్ అయితేనేమి, తరువాత ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ మరియు మోనోసోడియం గ్లూటామేట్ అంటే టేస్టింగ్ సాల్ట్, MSG వీటన్నిటి గురించి హోటల్ మరియు రెస్టారెంట్ యొక్క యాజమాన్యులతో ఒక చిన్న అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ అవగాహన సదస్సులో వీరందరికీ అయితే టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు వివిధ FSSAI యాక్ట్ లో ఉన్న చట్టాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవాళ జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వలన ప్రజలకు అవగాహన వస్తుంది. ప్రజలు ఎలాంటి ఫుడ్ తినాలా, ఏ విధంగా ఉన్నారా, తర్వాత ఇక్కడ ఈ హైజీనిక్ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళ కానీ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలా, ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కరెక్ట్ చేశాము. తర్వాత ఇక్కడ ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి చెప్పేది ముఖ్యంగా ఏమంటే కలర్స్, టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి, దయచేసి అవాయిడ్ చేయండి. ఈ కలర్స్ వలన, టేస్టింగ్ సాల్ట్ వలన ప్రజలకి ఈ కీళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అలాగే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి, మొత్తం అవాయిడ్ చేయండి, కలర్స్ వాడదనే మా ముఖ్య ఉద్దేశం సార్. కడప జిల్లా పులివెందుల తాలూకా లింగాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నూతన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ షేల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తయిన అనంతరం హోంమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మురళీ నాయక్, సిఐ సీతారామరెడ్డి పోలీసులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ లింగాల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. కొత్త లింగాల పోలీస్ స్టేషన్ బిల్డింగ్ రెడీ ఉంది. ఫైనల్ టచ్అప్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఇనాగరేషన్ సంబంధించి మనం ప్లాన్ చేస్తున్నాం. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడంకి ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం టైం అండ్ షెడ్యూల్ ప్రకారం కన్ఫర్మేషన్ వస్తే ఈ ప్రోగ్రామ్ ఫైనల్ అవుతుంది. బిల్డింగ్ ఇప్పుడు SDPO పులివెందుల అండ్ SI లింగాల ఫైనల్ ప్రిపరేషన్ ఇప్పుడే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ విజిట్ ఈరోజు జరిగింది.
ప్రిపరేషన్ ఇప్పటివరకు వచ్చింది. ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఎలా చేయాలి, దీనికి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎన్ని కోట్లు సార్ మొత్తం అమౌంట్ సార్? బిల్డింగ్ మొత్తం ఎంత అమౌంట్? మన ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 2 crores సంబంధించి బిల్డింగ్, కానీ ఎగ్జాక్ట్ ఫిగర్స్ మీకు చెప్తాను. సరే, థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరులో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాల భూపేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శనగల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు పంట కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏపీ మార్కెట్ నాఫెడ్ ద్వారా శనగలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దాదాపు 15 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా, కడప జిల్లా వ్యాప్తంగా శనగలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ 5,875 రూపాయలు ఇవ్వడం అనేది రైతులకు, 10 క్వింటాళ్ళు ఇవ్వడం అనేది కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండిందో మీ అందరికీ తెలుసు. డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, డ్రిప్ పైప్ అయితే కనీసం మొలతాడు దారమైన కూడా పోయినసారి ఇవ్వలే. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా రీఇనిషియేట్ చేసి రైతులకు, ఎస్సీ ఎస్టీ రైతులకైతే పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, మిగతా రైతులకు, ఓసీ బీసీ రైతులకైతే 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్ పరికరాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. చెప్పిన మాట ప్రకారం రైతులు వారం నుంచి 15 రోజుల లోపల మేము వాళ్ళ ఖాతాలలో డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పిన ఇక్కడ మన రైతులు కూడా చెప్తున్నారు. ముద్దునూరు కేంద్రంలో ఇప్పటికే వాళ్ళ ఖాతాలలో డబ్బులు కూడా జమ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రైతులకు ఒక పెద్ద వరం. ప్రతి ఒక్కరూ ఈ నాఫెడ్ మార్కెట్ ద్వారా గోడౌన్లకు తరలించి ఈ సేవలను వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బద్వేలులోని రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ అర్బన్ సిఐ రామకృష్ణ హాజరై మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థినుల కోసం కళాశాల ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సమాజం కలిసి పనిచేయాలని సిఐ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ చిరంజీవి, కళాశాల పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ బాల ఓబులేసు, ఐటీఐ ప్రిన్సిపల్ గంగరాజు, పారామెడికల్ ప్రిన్సిపల్ షాహీన్, డాక్టర్ అశోక్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీదేవి, సిఓఈ రామసుధ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఈవెంట్ ఉంటుంది, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే సార్ ఏమొచ్చు నువ్వు ఏమైనా వచ్చినా ప్లేస్ అబ్బా వస్తా అనాయన అవుతూనే ఉండే ఎప్పుడు.
ర్యాలీ కండక్ట్ చేస్తాం దీని గురించి తెలియాలని చాలా మందికి తెలియదు. ఓకే, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, పోస్టులు వస్తానే దానికి ఇట్లా తమ్ము పెట్టడం, లేదంటే దానికి వల్ల ఏదో ఒక రాసి ఈ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, అక్కడ వరకు మనం చేస్తాము. ఆ ఉమెన్స్ డే మోటో ఏంటి, దాని ఎయిమ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మోటో నథింగ్, జెండర్ ఈక్వాలిటీ. అంటే పూర్వకాలం నుంచి కూడా మన సాంప్రదాయం అయితే ఉంది, ఇతర మతస్థుల సాంప్రదాయాలు అయితే ఉంది, ఆడవారిని పూర్తిగా అనగదొక్కబడినటువంటి కల్చర్ మనది. సో దాన్ని క్షీణిస్తూ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు మాకు ఉండాలి, మేము ఏ దాంట్లో కూడా తక్కువ కాదని చెప్పేటువంటి ఉద్దేశం రాను స్త్రీలలో మాకు తలపడిపోయింది. దాని తగ్గట్టుగా కొంతమంది యొక్క స్త్రీ అభ్యున్నతిని చాలా మంది కృషి చేశారు. సో అందులో భాగంగానే మాకు ఏ సమస్య ఉన్నా కూడా, ఎందుకంటే మీరు చాలా మంది డేస్ కలెక్టర్సే కాబట్టి అందరికి యూటీ తెచ్చాలంటే ఏ సమస్య ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ ద్వారా అయినా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే ఫిజికల్గా వచ్చినా కూడా, లేదంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉంది. 112 ఉంది, 112 టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఐడియా ఉందా? టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. చైల్డ్ సేఫ్టీ గురించి 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు ఏ కంప్లైంట్ ఇస్తే ఈ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అలాగే శక్తి యాప్ ఎంతమంది ఉన్నామా? శక్తి యాప్ అన్ని విషయాలు చేసుకున్నారా? శక్తి యాప్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? పోలీస్ కాంటాక్ట్లో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు కాల్ చేసినా, అంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. ఓకేమా? అందరికీ థ్యాంక్ యూ. లేదా అంటే ప్రతి ఒక్కరికి లేడీస్ పైన కాన్ఫిడెన్స్ పెరిగింది. గతంలో అమ్మాయిలు చేయలేరు అనేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఏమైనా చేయగలరు అనేవాళ్ళు. దానికి మధ్య మన కార్పొరేషన్ సింధుల్లో కూడా ఫస్ట్ బాంబింగ్ ఫైర్ స్టేషన్ తీసుకోమని కూడా లేడీస్ పంపించారా లేదా? ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఆర్మీలో లేడీసే లేదు, కానీ ఈరోజు ఉమెన్ ప్రతి రంగంలో ఉన్నారు. దేంట్లో కూడా మేము తగ్గము, జెంట్స్ కన్నా మేము ఎక్కువ చేస్తాము. కాన్ఫిడెన్స్ కూడా ఒకప్పుడు అమ్మాయిలు అంటే వద్దనే వాళ్ళ తల్లిదండ్రులు చిన్న చూపించేవాళ్ళు, కానీ ఈ రోజు అమ్మాయి పుట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా రేపు నా కొడుకులు చూడకపోయినా నా కూతురు చూస్తున్న కాన్ఫిడెన్స్ ఉందా లేదమ్మా? ఉందా? నిజమా కదా? అది ఈ రోజు మీ తల్లులు 50% ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తారా లేదా? ఏదో రకంగా రేపు మీరు కూడా సార్లు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చినారో సెకండ్ ప్రైజ్ ఆర్మీ ఆర్ పోలీస్. అలాగే పోలీస్ చిరంజీవి సార్ గారికి ఇచ్చిన సత్కారం. రాయలసీమ వ్యాప్తంగా మహిళా దినోత్సవం ముందస్తు సంబరాలు. ప్రొద్దుటూరులో మరో విద్యార్థి ఆత్మహత్య. ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది? సారాపై కఠిన చర్యలు తప్పవన్న పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్.